ఓకే, ప్రస్తుత పరిస్థితుల్లో. రైట్. వంశీ, గుడ్ ఈవినింగ్ వర్మ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి కోనసీమలో పవన్ కళ్యాణ్ గారిది ఆయన ఏదో రైతులు బాధలు వినడానికో లేకపోతే వాళ్ళ కష్టాలు తీర్చడానికి అని టూర్ వేస్తే అక్కడ అపరిచిత వ్యక్తి అంటారు, అది ఏమని వైసీపీ వ్యక్తి అని చెప్పి డైరెక్ట్గా కొన్ని మీడియాలు రాసే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు, ఆయనకు ఒక స్పెషల్ పాస్ ఇచ్చారని. ఏం జరుగుతుంది అసలు? సార్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అయ్యప్ప గారు చాలా క్లియర్గా చెప్పారు, అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్ కూడా దీని మీద నిఘా పెట్టారండి. అయితే అపరిచిత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో తిరగటం ఇది రెండోసారో మూడోసారో అనుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారి పర్యటన టైంలో ఒక అపరిచిత వ్యక్తి ఎంటర్ అయ్యారని చెప్పేసి తెలిసింది. సో దాని వెనక ఆ పాస్ ఎలా వచ్చింది ఏంటి అనేది లోతుగా విచారించిన తర్వాత ఆఫ్టర్ ద రిపోర్ట్ మనం మాట్లాడుకుంటే బెటర్ అనేసి నా అభిప్రాయం. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా, ఎందుకంటే స్టేట్ లో మావోయిస్ట్ యాక్టివిటీ ఈ మధ్యనే బయటపడింది, జగన్మోహన్ రెడ్డి గారితో సహా కూటమి నాయకులు అందరి భద్రతా విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఎవరికి ఎట్లాంటి హాని జరగకుండా మా ప్రయత్నం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఈ సేఫర్ సేఫెస్ట్ ఫర్ ది సిటిజన్స్ అండ్ ఆల్సో ఫర్ ది పొలిటీషియన్స్ గా ఉండాలనేదే మా అభిప్రాయం. డెఫినెట్లీ ఆ అడుగులు వేస్తారు. భద్రతా చర్యలు డెఫినెట్లీ అందరి నాయకులకి కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేస్తారని అనుకుంటాను. అంటే పదే పదే పవన్ కళ్యాణ్ గారికి ఈ రకంగా ఇలా జరుగుతుంది అని వార్తలు రావడం అన్నది అది చిన్న విషయం కాదు కదా. అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనలోనే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. నిఘా పెంచాలి. ఏదైతే ఇప్పుడు ఇతనికి పాస్ ఎలా వచ్చిందో, అతను ఎవరనే క్లియర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత వీ షల్ రెస్పాండ్. ఓకే, రైట్. రాజీవ్ గారు, వర్మ గారు, ఇదండి పవన్ కళ్యాణ్